श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीचन्द्रशेखरेन्द्रसरस्वती महास्वामिने नमो नमः। భక్త శ్రోతలందరికీ కూడా నమస్కరిస్తూ మనం అనుకుంటున్నట్టుగా ఈ శీర్షిక చాలా గొప్పది అని, చాలా మంచి విషయాన్ని చెప్తున్నారని చాలామంది విజ్ఞులు నాతో చెప్పడం జరిగింది. అందుకని ఈ రెండవ దాంట్లో మొట్టమొదటగా ఈ పుస్తకంలో ఏం చెప్పబడింది, ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం ఎవరి గురించి అంటే సాక్షాత్తు ఆయన గురించే మొట్టమొదట ప్రారంభించారు. జోస్యం నిజమైంది అని. ఏమిటంటే ఒక మహానుభావుడు, ఆయన కలిగినటువంటి రెండో పుత్రుడు చాలా చురుగ్గా, చాలా తెలివితేటలు కనబరుస్తూ స్కూల్లో ఉపాధ్యాయుల చేత కూడా ఈయన చాలా బుద్ధిమంతుడు అని అనిపించుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడి జాతకం ఎవరికైనా చూపిద్దాము అని కోరిక కలిగింది ఆ తండ్రికి. అయితే ఆయన మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన న్యాయవాది. ఆయనకి జ్యోతిష్యం బాగా తెలుసునని ఒకరోజు ఆయన తన ఇంటికి పిలిపించి ఆ పిల్లవాడి జాతకాన్ని ఆయన చేతికి ఇవ్వగా, ఆ పిల్లవాడి జాతకం పరిశీలించిన తర్వాత ఆయన ఆ పిల్లవాడి తల్లి వైపు చూసి, అమ్మ ఒక చెంబుతో నీళ్లు తెచ్చిపెట్టండి అమ్మా అని చెప్పి అనగానే ఆవిడ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళగా ఈ తండ్రి అనుకుంటున్నట్ట, జాతకం చూసి నీళ్లు తీసుకురమ్మంటాడంటే అసలు విషయం చెప్పకుండా అని. అప్పుడు ఆ తల్లి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే చెంబు అందుకొని ఆ చెంబుడు నీళ్లు బాలుడి పాదాలపై పోసి జాతకం చూసినటువంటి న్యాయవాది వెంటనే ఆ కుర్చీలోంచి దిగి ఆ పిల్లవాడికి సాగిలపడ్డట్టండి. బాలుడు తండ్రి నిర్ఘాంతపోయాడు. ఆ మహానుభావుడు మిత్రుడి ప్రవర్తన ఆయనకు అర్థం కాక, ఇదేమిటి మీ చర్యలు నాకేం అర్థం కావట్లేదు, మీ పనులు అంటే అప్పుడు ఆయన చెప్తున్నట్ట, మిత్రమా విను, కొంతకాలం తర్వాత యావత్ ప్రపంచం మొత్తం అంతా కూడా నాలాగే ఈ బాలుని పాదాలపై ప్రణమిల్లుతుంది. అప్పటికి నేను బ్రతికి ఉంటానో లేదో, అందుకనే ఇప్పుడే నమస్కారం చేస్తున్నానని చెప్పేటండి ఆ న్యాయవాది. ఆ పిల్లవాడి తండ్రిగా ఆ ప్రశ్న వేసింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తమిళనాడులో స్కూల్లో సూపర్వైజర్గా విల్లుపురం అనేటువంటి గ్రామంలో నివసిస్తున్న సమయం అది. వీళ్ళు హోయస కర్ణాటక శాఖ బ్రాహ్మణులు. పూర్వీకులు ఎన్నడో కన్నడ దేశం నుంచి తమిళ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడగా, ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ముగ్గురు కుమారుల్లో రెండో పిల్లవాడైనటువంటి ఆ మహానుభావుడే స్వామినాథన్. ఆయనే మనం చెప్పుకోబోయేటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు. అటువంటి మహానుభావుడు సాక్షాత్తు ప్రపంచం మొత్తాన్ని 20 సంవత్సరాల పాటు పరిపూర్ణ పాదయాత్ర, అంటే ఎక్కడ చాలామంది పాదయాత్రని బళ్ళ మీద తిరుగుతున్నవి కూడా మనం చూసాం. కానీ పాదయాత్ర అంటే కేవలం పాదయాత్ర అని నిర్ణయించుకొని అశేష ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడేలాగా బాగా వృద్ధాప్యంలో కూడా ఆయన భారతదేశం మొత్తం ఆసేతు హిమాచల పర్యంతం పాదయాత్ర చేసి ఎన్నో గొప్ప గొప్ప ధర్మ ప్రబోధములు చేసి ఆ మహానుభావుడు స్వధర్మాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం, సనాతన ధర్మాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం అహర్నిశలు చేసి ఆ మహానుభావుడు మనకి ఎన్నో వేద పాఠశాలలు నిర్మించి, ఆలయాలు నిర్మింపజేసి, ధర్మవ్యాప్తి చేసి ఆ మహానుభావుడు ఇవాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా 2 విధాలుగాను కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఇప్పటికీ కూడా ఆ పరమాచార్య యతీంద్రుల యొక్క అనుభూతిని పొందుతున్నటువంటి వాళ్ళకి ఎంతమందో అటువంటి ఆ పరమాచార్య స్వరూపమైనటువంటి కంచి కామాక్షి అమ్మవారికి నమస్కరిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.